హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వ్యవసాయ శాఖ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జనవరి 29 కల్లా మీరు జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకండి, అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు, ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. సింగిల్ ఇంటర్వ్యూ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మన సొంత ఊర్లోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. స్టార్టింగ్ సాలరీ మనకు 35,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకండి గైస్. మరి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో పోస్టర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ విభాగాల్లో ఖాళీగా ఉండే పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ విభాగాల్లో 4 years డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో అట్లీస్ట్ 55% అయితే మీరు పాస్ అయితే అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీలో మీకు 55% కనుక ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా అగ్రికల్చర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు బేసిక్ పేనే 35,400 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మీకు డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 45,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఎనీ బీఎస్సీ ఆర్ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ సీడ్ టెక్నాలజీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 29,200 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ట్రాక్టర్ డ్రైవర్ పోస్ట్ అనమాట. సో వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది అనమాట. సో 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రాక్టర్ డ్రైవింగ్ సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే కంపల్సరీగా డ్రైవింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో అంటే ఈ డ్రైవింగ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు 10th క్వాలిఫికేషన్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 21,700 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకు డిఏ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ సాలరీనే మీకు 35,000 పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక సీడ్ టెక్నాలజీ రీసెర్చ్ విభాగాల్లో వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే 2 ఉన్నాయి. సో ఈ పోస్ట్కి వచ్చేసి సో అగ్రికల్చర్ విభాగాల్లో 4 years బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం 55% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో ఈ పోస్ట్ కూడా సేమ్ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ఫీల్డ్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. ఎనీ బీఎస్సీ ఆర్ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ సీడ్ టెక్నాలజీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 29,200 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి వేకెన్సీస్ డీటెయిల్స్ కేస్. మరి ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు అప్పర్ ఏజ్ లిమిట్ 42 years, ఏజ్ రిలాక్సేషన్ ఫర్ 5 years టు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ 10 years ఈజ్ అడ్మిసబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే 18 to 42 years వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో 18 to 42 years వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే గైస్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ మీకు సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ కూడా మనకు ఇదే మంత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఆన్ 28 January 2025 మార్నింగ్ 10 o'clock అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీకు 28 January 2025న వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నామంటే ఇక పోస్ట్లకు సంబంధించి. సో ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ల్యామ్ గుంటూరు 522034 AP అని చెప్పేసి క్లియర్గా మెన్షన్
చేయడం జరిగింది. సో మీకైతే గుంటూరులో ఆచార్య ఎన్సీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో అయితే ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో 28 జనవరి 2025 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకండి. కాకపోతే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. గైస్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కదని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year వరకు వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు కాంట్రాక్ట్ పీరియడ్ని వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో తీసారు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి, ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు ద ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ నీడ్ టు బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ దేర్ బయోడేటా విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటో అండ్ 1 set ఆఫ్ అటాచ్డ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది సర్టిఫికేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క బయోడేటా ఫామ్తో పాటు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 set అటాచ్డ్ జెరాక్స్ కాపీస్ అంటే మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, సో ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో సో వాటన్నిటిపైన మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సైన్ చేసేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ వెరిఫికేషన్ పర్పస్ కోసం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఒక రోజుకి ముందే అన్ని రెడీ చేసుకునేసి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మనకు సింగిల్ ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మనకు జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత ఊర్లోనే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. సో మీకు అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే నాన్ లోకల్ కింద వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. బట్ గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి సో క్లియర్గా చెక్ చేసుకునేసి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.